Hey guys, welcome to Chandana Pawan and welcome to our second episode of UX Designer Interview Questions అనమాట. సో నిన్నైతే మనం ఫస్ట్ 5 సెట్ ఆఫ్ క్వశ్చన్స్ చూసాము. ఈ రోజు అయితే నెక్స్ట్ 5 క్వశ్చన్స్ చూద్దాం అనమాట. సో ఎందువల్ల ఈ సిరీస్ చేస్తున్నానంటే ఈ సిరీస్ లో నేను చెప్పే క్వశ్చన్స్ అన్ని కూడా ఫ్రెషర్స్ కి ఉపయోగపడతాయి. అట్ ద సేమ్ టైం ఎక్స్పీరియన్స్ లెవెల్ పీపుల్ కూడా ఉపయోగపడతాయి. సో మీరేమంటే ఎప్పుడు కూడా యూఎక్స్ డిజైనర్ ఇంటర్వ్యూ అనేది ఎక్స్పీరియన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన యొక్క స్కిల్ సెట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఈ పర్టికులర్ క్వశ్చన్స్ నేను ఎలా అయితే ఫ్రేమ్ చేస్తున్నానంటే రెండిటికి 2 వర్గాల వాళ్ళని కూడా ఒక కామన్ గ్రౌండ్‌లోకి తీసుకొచ్చి ఖచ్చితంగా అడిగే క్వెషన్స్ అయితే మాత్రమే నేనైతే ఈ పర్టిక్యులర్ సీరీస్ అయితే మీకు చెప్తాననమాట. సో, ఇవి అందరికీ యూజ్‌ఫుల్ అవుతాయి. ఎవరైతే కెరియర్ లెవెల్‌తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పర్టిక్యులర్ క్వెషన్స్ అయితే వాళ్ళకైతే తెలిసుండాలనమాట. ఆన్సర్స్ అయితే తెలిసుండాలి. సో, అట్ ద సేమ్ టైమ్ మీకు ఆన్సర్ తెలియడం మాత్రమే కాదు, మీరు ఏ విధంగా చెప్తే మీ మీద ఒక మంచి ఇంప్రెషన్ వచ్చి మీకు అది ఒక ఎయిడ్ అవుతుంది. మీ యొక్క జాబ్ సీకింగ్ ప్రాసెస్‌లో అన్నదైతే నేనైతే చెప్తాననమాట. సో, ఖచ్చితంగా అయితే ఈ 5 క్వెషన్స్ అయితే చూడండి. ఎందుకంటే 5 క్వెషన్సే ఎందుకు చెప్తున్నానంటే వీడియోకి అంతకన్నా ఎక్కువ చెప్పానంటే లాంగ్ అవుతుంది. అట్ ద సేమ్ టైమ్ ఐ విల్ ట్రై టు పోస్ట్ దీస్ క్వెషన్స్ ఇన్ ద కామెంట్ సెక్షన్ టూ. సో, విల్ గో టు అవర్ వీడియో. సో, ఇప్పుడొచ్చిన ఫస్ట్ క్వెషన్ వచ్చేసి ఈ వీడియోలో హౌ డు యూ డిఫైన్ గుడ్ యూఎక్స్ డిజైన్ అనమాట. సో, ఈ పర్టిక్యులర్ క్వెషన్ ఇంటర్వ్యూయర్ ఎందుకు అడుగుతాడంటే మీకు యూఎక్స్ కోర్ ప్రిన్సిపల్స్ మీద మీకు ఎంత సబ్జెక్ట్ ఉంది, ఎంత డీప్‌గా మీరు నేర్చుకున్నారు డిజైన్ గురించి, మీకు మెంటల్ మోడల్స్ అని గాని, లేకపోతే యూఎక్స్ డిజైన్ ప్యాటర్న్స్ అని గాని, లేకపోతే హ్యూరిస్టిక్స్ గాని, లేకపోతే యూజబిలిటీ మీద మీకు ఎంతైతే గ్రిప్ ఉందని చెప్పి మిమ్మల్ని అయితే ఈ క్వెషన్ అయితే అడుగుతారన్నమాట. సో, మీరేమంటే మీరు చెప్పే సమాధానం దానికి తగ్గట్టుగా ఫ్రేమ్ చేసుకొని అయితే చెప్పాలన్నమాట. సో, మీరైతే ఎగ్జాంపుల్ సమాధానం ఇలా చెప్పొచ్చు. ఎలా అంటే గుడ్ యూఎక్స్ డిజైన్ ప్రయారిటైజెస్ ద యూజర్ త్రూఅవుట్ ద ఎంటైర్ ఎక్స్‌పీరియన్స్. It should be usable, intuitive, accessible, engaging, and emotionally positive. It should meet user needs, solve their problems, and provide a smooth and enjoyable interaction with the product or service. సో, ఈ విధంగా ఒక ప్రొడక్ట్ ఆర్ సర్వీస్ కనుక మనం తీసుకుందామంటే లేకపోతే ఒక అప్లికేషన్ తీసుకున్నామంటే మనకి ఎంజాయబుల్‌గా ఉండాలన్నమాట. మొత్తం జర్నీ అంతా కూడా. ఆ అప్లికేషన్ మనం ఓపెన్ చేసినప్పుడు యెస్, దీని ద్వారా నేను ఈరోజు ఇది అకాంప్లిష్ చేయగలిగాను. ఎలా అయితే మనం యూట్యూబ్ అప్లికేషన్ ఓపెన్ చేసి మనకు కావాల్సిన వీడియో చూసి యెస్, ఈరోజు నేను కావాల్సిన వీడియో చూసాను. లేకపోతే ఈ ట్రైలర్ నేను చూసాను. చాలా నచ్చిందని చెప్పి మనం ఎలా అయితే లైక్ కొట్టామో లేకపోతే కామెంట్ కొట్టి ఇంకా నచ్చిందంటే షేర్ చేసి మనమైతే ఎలా అయితే మన ఎక్స్‌పీరియన్స్ అయితే అందరితో షేర్ చేసుకుంటామో, ఆ విధంగా ఎంజాయబుల్‌గా ఉండేలాగా నేనైతే డిజైన్ చేస్తాను. అది నా దృష్టిలో ఒక గుడ్ యూఎక్స్ డిజైన్ అని చెప్పి మీరైతే చెప్పగలగాలనమాట ఈ క్వెషన్‌కి. అండ్ సెకండ్ క్వెషన్ వచ్చి కెన్ యూ డిస్క్రైబ్ ఎ టైమ్ యూ హ్యాడ్ టు ఓవర్‌కమ్ ఏ డిజైన్ ఛాలెంజ్ అనమాట. సో, ఈ పర్టిక్యులర్ క్వెషన్ ద్వారా ఇంటర్వ్యూయర్ మీలో ఏ ప్రాపర్టీని అయితే చూద్దాం అనుకుంటున్నాడంటే, మీ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్‌ని అయితే చూద్దాం అనుకుంటున్నాడనమాట. సో, మీరేదైనా ఒక క్రిటికల్ సిట్యుయేషన్ వచ్చింది లేకపోతే ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్ అట్ ద సేమ్ టైమ్ అలానే గనక ఇంప్లిమెంట్ చేశారంటే డెవ్ ఎఫర్ట్ పెరగొచ్చు దానివల్ల. సో, లేకపోతే అది యూజబిలిటీ టెస్టింగ్ ఫెయిల్ అవ్వచ్చు. లేకపోతే యాక్సెసిబిలిటీ టెస్టింగ్ ఫెయిల్ అవ్వచ్చు. సో, ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌ని మీరు ఎలా అయితే హ్యాండిల్ చేస్తారు? కైండ్ ఆఫ్ ఎ క్రైసిస్ అనమాట. క్రైసిస్ మేనేజ్‌మెంట్ మీరు ఎలా చేస్తారు? మీ యొక్క డిజైన్ థింకింగ్ అప్రోచ్‌లో అని చెప్పి అడుగుతారనమాట. సో, ఈ విధమైన క్వాలిటీస్ మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అయితే ఈ క్వెషన్ అయితే అడగడం జరుగుతుందనమాట. సో, దీనికి మీరు ఎలా ఆన్సర్ చెప్పొచ్చంటే డ్యూరింగ్ ఎ ప్రాజెక్ట్ వి ఎన్‌కౌంటర్డ్ టెక్నికల్ లిమిటేషన్స్ దట్ రిస్ట్రిక్టెడ్ అవర్ ఇనిషియల్ డిజైన్ విషన్. I collaborated with the development team to brainstorm alternate solutions and explored different design approaches. We ultimately landed on a creative solution that addressed both user needs and technical constraints, resulting in a successful outcome అనమాట. సో, మనం ఏమంటే ఎక్స్‌పీరియన్స్‌ని ఇంపాక్ట్ చేయకుండా అట్ ద సేమ్ టైమ్ డెవలప్‌మెంట్ టీమ్‌ని కూడా మరీ క్రిటికల్ కాకుండా లేకపోతే డెడ్‌లైన్‌ని మరీ ముందుకు పుషప్ చేయకుండా ఒక క్రియేటివ్ సొల్యూషన్ అయితే తీసుకొచ్చాను అన్నది మీ యొక్క ఎక్స్‌పీరియన్స్‌లో మీరు ఏ విధంగా అయితే చేశారో దాన్నైతే అక్కడ ఇలస్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్. సో, ఈ విధంగా అయితే మీరు ఈ క్వెషన్‌కి అయితే ఆన్సర్ చేయొచ్చు. అండ్ థర్డ్ క్వెషన్ వచ్చి హౌ డు యూ మెజర్ ద సక్సెస్ ఆఫ్ యూఎక్స్ డిజైన్ ప్రాజెక్ట్ అనమాట. సో, మీరు ఒకసారి ఆలోచించండి. మనం ముందరే చెప్పుకున్నాం. ఒక సపోజ్ ఏదైనా ఒక దాన్ని మెజర్ చేయాలంటే మనకంటూ కొన్ని మెట్రిక్స్ అనేవి ఉండాలి. సో, మన యూజర్ ఎక్స్‌పీరియన్స్ డిజైనింగ్ వచ్చి యూఎక్స్ మెట్రిక్స్ అని చెప్పి సెపరేట్‌గా ఉంటాయన్నమాట. సో, అలానే బిజినెస్ పీపుల్‌కి ఏంటి వాళ్ళకైతే బిజినెస్ మెట్రిక్స్ అని సెపరేట్‌గా ఉంటాయన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ క్వెషన్ అడిగినప్పుడు ఇంటర్వ్యూయర్ మీలో యూఎక్స్ మెట్రిక్స్ అనేవి మీకు ఎంత బాగా వచ్చు, అవి మీరు ఎలా టెస్ట్ చేస్తారు, ఏ ఫేజ్‌లో టెస్ట్ చేస్తారు అన్నదైతే మిమ్మల్ని అయితే అడగడం మీకు తెలుసో లేదో అయితే అని అడగడం జరుగుతుందన్నమాట. సో, ఈ పర్టిక్యులర్ క్వెషన్‌కి మీరు ఎలా ఆన్సర్ చేయాలంటే the success of UX design project can be measured using various metrics depending on the project goals. Common metrics include user satisfaction, task completion rate, usability testing results, engagement metrics, and conversion rates. By analyzing these metrics, we can understand how users interact with the design and identify areas for improvement. So, ఈ పర్టికులర్ యూజర్ మెట్రిక్స్ అన్ని కూడా యూఎక్స్ మెట్రిక్స్ అన్ని కూడా మనం అయితే డిఫైన్ ఫేజ్ లో అయితే మనం డిఫైన్ చేసుకుంటాం. మన యొక్క ఈ డిజైన్ ని ఏ విధంగా అయితే మనం చివర్లో మనం లాంచ్ చేసిన తర్వాత మెజర్ చేద్దాం అనుకుంటున్నాం అంతా కూడా
డిఫైన్ ఫేజ్‌లో అయితే యాస్ యూఎక్స్ డిజైనర్ మీరు ప్రపోజ్ చేయాలన్నమాట బిజినెస్ టీమ్‌కి. నేనైతే ఈ పర్టిక్యులర్ ఏరియాస్‌లో మన యొక్క డిజైన్స్‌నైతే నేనైతే టెస్ట్ చేద్దాం అనుకుంటున్నా. దాని ద్వారా రిజల్ట్స్ చూసుకొని దాని ప్రకారం మళ్ళా నెక్స్ట్ ఐటరేషన్‌లో నేనైతే వాటిని ఇంప్రూవ్ చేద్దాం అనుకుంటున్నానని చెప్పి మీరైతే చెప్పగలగాలన్నమాట. సో, ఈ విధంగా మీ ఆన్సర్ అయితే ఉండాలి. సో, నెక్స్ట్ క్వెషన్. వాట్ ఆర్ యువర్ థాట్స్ ఆన్ ద ఫ్యూచర్ ఆఫ్ యూఎక్స్ డిజైన్ అన్నమాట. సో, ఈ క్వెషన్ మిమ్మల్ని అడిగినప్పుడు వాళ్ళేం టెస్ట్ చేద్దాం అనుకుంటున్నారంటే ఇంటర్వ్యూయర్స్, మీకు ఫ్యూచర్ థింకింగ్ మీద ఎంత గ్రిప్ ఉంది? మీరు ప్రెజెంట్ ఉన్న యూఎక్స్ ట్రెండ్స్ ఫాలో అవుతున్నారా లేదా? ఆర్ లేకపోతే ఒక ఫ్యూచర్‌లో ఒక ఎమర్జింగ్ టెక్నాలజీ రాబోతోంది. దానికి తగ్గట్టుగా మీ యొక్క స్కిల్స్‌ని మీరు రీషేప్ చేసుకుంటున్నారా లేదా? లేకపోతే పాతవి అన్‌లర్న్ చేసుకుంటూ కొత్త స్కిల్స్ రీలెర్న్ చేసుకుంటున్నారా లేదా? అని చెప్పి ఈ క్వెషన్ అయితే అడగడం జరుగుతుందన్నమాట. ఎందుకంటే మనకైతే చాలా ట్రెండింగ్ టెక్నాలజీస్ అయితే వస్తున్నాయన్నమాట. ఈవెన్ మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చారంటే దానంతట అదే వైర్ ఫ్రేమ్స్ కూడా మనకైతే జనరేట్ చేసి పెట్టేస్తుందన్నమాట. సో, అలాంటి టెక్నాలజీస్ వచ్చేసాయి ఇప్పుడు. సో, ఇటువంటి వాటికి మీరు అప్‌డేట్ అవుతున్నారా లేదా? సో, ఇటువంటి మీ యొక్క ఫ్యూచర్ థింకింగ్‌ని అయితే తెలుసుకునేలాగా ఈ క్వెషన్స్ అయితే అడుగుతారనమాట. సో, ఇటువంటి వాటికి మీరు ఎలా ఆన్సర్ చెప్పాలంటే, ఐ బిలీవ్ ద ఫ్యూచర్ ఆఫ్ యూఎక్స్ డిజైన్ లైస్ ఇన్ పర్సనలైజ్డ్ ఎక్స్‌పీరియన్సెస్, ethical considerations, and emerging technologies. We can expect increased focus on tailoring experiences to individual users, ensuring responsible design practices that prioritize users' well-being, and adapting to advancements like voice interfaces and augmented reality. ఎందుకంటే మనం చాలా అప్లికేషన్స్ చూస్తున్నాం. చాలా వాటి కూడా మనకి వర్చువల్ రియాలిటీ ఆర్ లేకపోతే ఆగ్మెంటెడ్ రియాలిటీ అయితే మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. చాలా ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. మీరు గమనించండి. ఇప్పుడు ఏదన్నా ఒక ఇంటికి ఇంటీరియర్ చేయించాలనుకోండి. వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి ఒక డివైస్ తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇంట్లో ఉన్న మెజర్‌మెంట్ అంతా తీసుకుంటారు. తీసుకొని మీకు ఒక మొబైల్ అప్లికేషన్‌లో ఇదిగో ఈ ప్లేస్‌లో ఇది పెడితే బాగుంటుంది. ఇక్కడ కబోర్డ్ పెడితే బాగుంటుంది. ఇక్కడ ఒక డైనింగ్ టేబుల్ పెట్టుకుంటే బాగుంటుంది. ఇక్కడ ఒక వాల్ పెయింటింగ్ లాంటిది పెడితే బాగుంటుంది. ఇక్కడ టీవీ యూనిట్ ఉంటే బాగుంటుంది అని మీకు చూపిస్తారు. ఎట్లా ఇదంతా కూడా ఆగ్మెంటెడ్ రియాలిటీ అనమాట. అంటే ఉన్న రియాలిటీ మీద ఒక డిజిటల్ ఇంటర్ఫేస్ ఆర్ లేకపోతే ఒక గ్రాఫిక్స్‌ని చూపించడమాట. ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే. వర్చువల్ రియాలిటీ అంటే కంప్లీట్‌గా అది ఒక వేరే వరల్డ్ లాంటిది సృష్టించి మిమ్మల్ని అందులోకి తీసుకెళ్ళడమాట. సో, ఈ 2 టెక్నాలజీస్ కూడా రాబోయే కాలంలో చాలా అయితే యూజ్ అవ్వబోతున్నాయి. ఎస్పెషల్లీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆర్ లేకపోతే ఏ విధంగా అయితే మనకి హాస్పిటల్స్ అన్నీ ఉన్నాయి కదా! చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్ వీళ్ళు కూడా అయితే దీన్నైతే ఇంప్లిమెంట్ చేయడానికి అయితే చాలా మంది చూస్తున్నారన్నమాట. సో, ఈ విధమైన ప్రాజెక్ట్స్‌లో ఇటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ అయితే యూజ్ చేస్తారు. సో, వీటి మీద అయితే నేనైతే ఎక్కువ ఫోకస్ ఉంటుందనుకుంటున్నా. సో, దానికి తగ్గట్టుగా నేను నా స్కిల్స్‌ని అయితే లెర్న్ చేసుకుంటున్నాను ఆర్ లేకపోతే అప్‌డేట్ అవుతున్నాను అని చెప్పి మీరైతే సమాధానం చెప్పాలి ఇంటర్వ్యూలో. అట్ ద సేమ్ టైమ్, వై ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఫర్ అవర్ కంపెనీ స్పెసిఫికల్లీ? ఇది ఒక చాలా ఇంట్రెస్టింగ్ క్వెషన్. ఎందుకంటే మీకు ఈ కంపెనీ మీద మీకు ఎంత ఇంట్రెస్ట్ ఉంది? లేకపోతే మీకు మా కంపెనీ ఎందుకు చూస్ చేసుకుంటున్నారు? చాలా కంపెనీస్ ఉన్నాయి కదండీ. ఇది ఒక ట్రిక్కీ క్వెషన్ అనమాట. మీరు గనుక కంపెనీ గురించి సరిగ్గా రీసెర్చ్ చేసి వెళ్ళకపోతే ఖచ్చితంగా బోల్తా పడతారు ఇక్కడ. సో, మీరేమంటే ఏదైనా కంపెనీకి ఇంటర్వ్యూ ఇచ్చే ముందు ఆ కంపెనీ గురించి అయితే బాగా తెలుసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఏంటి? వాళ్ళు ఏ ఇండస్ట్రీస్‌లో ఉన్నారు? వారు ఏ డొమైన్స్‌లో వర్క్ చేస్తున్నారు? వాళ్ళంత వరకు చేసిన అచీవ్‌మెంట్స్ ఏంటి? ఇవన్నీ కూడా మీరైతే తెలుసుకొని వెళ్ళాలన్నమాట. తెలుసుకొని దానికి తగ్గట్టుగా అయితే సమాధానం చెప్పడం జరిగింది. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీకి ఇంటర్వ్యూ వస్తున్నారనుకోండి. మీరు ఎలా చెప్పాలంటే సమాధానం, ఐఎమ్ పర్టిక్యులర్‌లీ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఫర్ ఏబీసీ కంపెనీ బికాస్ ఆఫ్ యువర్ అక్కడ మెన్షన్ చేయండి. వాళ్ళ యొక్క వాల్యూస్ కానీ, లేకపోతే ఇంపల్సివ్ ప్రాజెక్ట్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఇన్నోవేటివ్ అప్రోచెస్ కానీ అయితే మెన్షన్ చేయండి. బికాస్ ఆఫ్ యువర్ సోషల్ వాల్యూస్ అండ్ ఐ అడ్మైర్ యువర్ కమిట్మెంట్ టు వాళ్ళు ఏదైతే ఫోకస్డ్‌గా ఉన్నారో కొన్ని టెక్నాలజీస్ కానీ, లేకపోతే కొన్ని సర్వీసెస్ కానీ ఉన్నారో అవైతే మెన్షన్ చేయండి అనమాట. ఐ అడ్మైర్ యువర్ కమిట్మెంట్ టు మెన్షన్ సమ్ స్పెసిఫిక్ యాస్పెక్ట్స్ అనమాట. అక్కడ ఒక స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయండి. అండ్ బిలీవ్ మై స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్ వుడ్ బి ఎ వాల్యుబుల్ అసెట్ టు యువర్ టీమ్. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు హైలైట్ చేసుకొని, మిమ్మల్ని గనుక ఆ టీమ్‌లోకి తీసుకుంటే మీరెంత వాల్యూ యాడ్ చేస్తారు అన్నదైతే మీరు ఇప్పుడు ఫోకస్ చేయాలన్నమాట. అది హైలైట్ చేయండి అనమాట. అండ్ ఐయామ్ ఈగర్ టు కాంట్రిబ్యూట్ టు యువర్ ఆన్‌గోయింగ్ సక్సెస్ అండ్ లెర్న్ ఫ్రమ్ ద టాలెంటెడ్ ఇండివిడ్యువల్స్ వితిన్ యువర్ ఆర్గనైజేషన్. సో, ఈ విధంగా అయితే మీరైతే సమాధానం చెప్తే ఒక మంచి ఇంప్రెషన్ అయితే మీ మీద వస్తుందన్నమాట. అట్ ద సేమ్ టైమ్ గుర్తుపెట్టుకోండి, మీరైతే ఇంటర్వ్యూలో చాలా పాజిటివ్‌గా ఉండండి. అలానే కమ్యూనికేషన్ స్కిల్స్ మీద అయితే డెవలప్ చేసుకోండి బాగా. వాటి మీద బాగా ఫోకస్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ మీకు మీరే ఒక ఇంటర్వ్యూ ఇచ్చే ముందు మీకు మీరే రిహార్సల్ అయితే ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. అపార్ట్ ఫ్రమ్ ఈ క్వెషన్స్ అంతా కూడా మీరు ఇంటర్వ్యూ మొత్తం అంతా కూడా ఎంత పాజిటివ్‌గా వైబ్‌ని క్యారీ అవుట్ చేస్తున్నారు, క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది ఏదైనా సరే. సో, ఈ 5 క్వెషన్స్ అయితే మీకైతే ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాను. సో, ఈ సీరీస్ అయితే మీకైతే నచ్చుతున్నట్టయితే మీరైతే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ అయితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్. థాంక్ యూ వెరీ మచ్. బై.